తాజా 30 రవితేజ సోదరుడు భరత్ అంత్యక్రియలను ఒక అనాథకు చేసినట్లు చేశారని సోషల్ మీడియాలో వెల్లువలా వచ్చిన వార్తలపై రవితేజ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఎవరో జూనియర్ ఆర్టిస్టుకు 1500 రూపాయలు ఇచ్చి అంత్యక్రియలు చేయించాల్సిన కర్మ తమకు పట్టలేదని రవితేజ చెప్పారు. ఇంతకు ఆ రోజు ఏం జరిగింది అని రవితేజను ప్రశ్నిస్తే ఆయన వివరంగా చెప్పుకొచ్చారు. సోదరుడు భరత్ చనిపోవడం వల్ల మా కుటుంబం అంతులేని క్షోభను అనుభవిస్తోంది. తెలిసిన వారు చనిపోయారంటేనే ఎంతో బాధపడతాం. అలాంటిది సొంత తమ్ముడు కన్ను మూస్తే నాకు ఇంకెంత బాధ ఉంటుంది. భరత్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలిసి నాతో పాటు కుటుంబ సభ్యులంతా షాక్ తిన్నారు. మా నాన్నకు 85 ఏళ్లు. కుమారుడి మరణం గురించి తెలిసి ఆయన నిశ్చేష్టుడయ్యారు. మా అమ్మ రాజ్యలక్ష్మి కుప్పకూలిపోయారు. తమ్ముడు రఘును ఆసుపత్రికి పంపించాం. భరత్ ముఖమంతా గాయాలై ఛిద్రమైందని తెలిసి కుమిలిపోయాం. అలాంటి స్థితిలో భరత్ను చూడలేకే వెళ్ళలేదు. దహన సంస్కారాలను బయట వ్యక్తులతో చేయించాల్సిన కర్మ మాకు పట్టలేదు. అమ్మా నాన్నల పరిస్థితిని చూసి నేను వారి దగ్గరే ఉండిపోయా. మరో సోదరుడు రఘు చేత అంత్యక్రియలు చేయించకూడదని చెప్పారు. దీంతో మా బాబాయి చేత అంత్యక్రియలు చేయించాం. బాబాయి గురించి జనాలకు తెలియక ఏదేదో రాసేశారు. 1500 రూపాయలు ఇచ్చి అంత్యక్రియలు చేయించారని రాసి మమ్మల్ని తీవ్ర ఆవేదనకు గురిచేశారు. చనిపోయిన వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్లు రాస్తారా అంటూ రవితేజ సోషల్ మీడియా పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.